హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కనకదుర్గ అమ్మవారిని అయితే కోరుకుంటున్నాను. ఇది సోమనాథులో సీతారాముల వారు సమేత లక్ష్మణస్వామి హనుమంతులు ఉన్న స్థలము చూస్తున్నారు కదా. దీనికి కూడా ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. అసలు ఎట్లా ఉందంటే సముద్రపు మధ్యలో కట్టినట్లు ఉంది. సముద్రపు మధ్యలో చుట్టూ సముద్రం, టెంపుల్స్ అన్నీ సముద్రం పక్కనే ఉన్నాయి. అమ్మో అసలు ఎంత బాగున్నాయో. నా దీవులు, సముద్రం మధ్యలో దీవులు ఉంటాయి కదా, అలా ఉన్నాయన్నమాట. కట్టడాలు మట్టుకు బాగున్నాయి. సముద్రం ఆ ఒడ్డుని ఎంత బాగున్నాయి, అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు, అలా ఉన్నాయి. దర్శనాలు అయితే మాకు చాలా అంటే చాలా బాగా జరిగినాయి. కాకపోతే బీభత్సమైన వాన మట్టుకు అసలు అట్లానే తడుచుకుంటానే వెళ్ళి అన్ని దర్శనాలు అయితే చేసుకున్నాము. దర్శనాలు మేము చేసుకోవడం కాదు, వారు మాకు దర్శనం ఇచ్చారు అంతే. మేము అనుకుంటే జరగదు కదండి. మనం అనుకుంటే ఏం జరుగుతుంది? ఆయన పిలుపు రావాలి, ఆయన మనకు దర్శనం ఇస్తాను రండి అని పిలుపు వస్తేనే మనం వెళ్ళగలుగుతాము, మనకి ఆయన దర్శనం ఇవ్వగలుగుతారు. అలా దర్శనం చేసుకొని ఆ టెంపుల్లో అయితే భోజనం అయితే చేసి వచ్చామండి. టెంపుల్లో భోజనం అయితే చాలా బాగుంది. మోకాళ్ళలోతు నీళ్ళల్లోనే కుర్చీలు బలలో ఉన్నాయి. అక్కడే కూర్చొని భోజనం చేసి, అంటే పైన టెంట్లు ఉన్నాయి, ఆ టెంట్లో కూర్చొని భోజనం అయితే చేసాం. భోజనం కూడా బాగుంది. చపాతి, 2 కూరలు, రైసు ఇచ్చారు. భోజనం కూడా బాగుంది. భోజనం అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, అవిగోండి నీళ్ళు పైన టెంట్ ఉంది, కిందేమో మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నాయి. అక్కడే కూర్చొని ఇదిగోండి ఫుడ్ బాగుందండి. ఫుడ్ పర్వాలేదు, బాగానే ఉంది. అక్కడ బాగోదు అది ఇది అని చెప్తారు కానీ పర్వాలేదు, బాగుంది, తినొచ్చు. ఓం నమః శివాయ.